ఇంతవరకు దేవుని వాక్య పెరుగులో ప్రభువును ఆరాధిస్తూ వచ్చినాం. తిరిగి ప్రభు బలలో పాల్పొందడానికి ముందుగా దేవుని వాక్యంలో నుండి అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం అందరు కలిపి చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారి కాపిరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 27, 28, 29, 27, 28, 29 చివరిగా 31 అందరికి కలిపి చదువుకుంటే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రెట్టు తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధేయగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవలను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటకే తిని త్రాగుచున్నాడు. 31 అయితే మనల్ని మనం విమర్శించుకొనిడలా తీర్పు పొందకపోదము. ప్రకటన మనము 7:17లో గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును అనే మనకిచ్చిన వాగ్దానాన్ని ఆధారం చేసుకొని మనము కొన్ని మాటలు చూస్తూ వస్తాం. ఇంతవరకు ఆరాధనలో గొర్రెపిల్ల ద్వారా మనకి ఏం కలుగుతూ వచ్చిందో వాటన్నిటినీ తలపోసుకొని ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాం. మన పాపల కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా ఈ సిలువలో మరణించాడు. మన పాపముల కొరకై ఆయన రక్తంను గార్చి మనల్ని విమోచించాడు. అంతేకాకుండా మన అమూల్యమైన నిర్దోషమైన రక్తం చేత మనల్ని విమోచించి విడుదల అనుగ్రహిస్తూ వచ్చాడని, వధించబడిన గొర్రెపిల్లగా మనం పొందవలసిన శిక్ష అంతటిని ఆయన భరించాడని, తర్వాత కాపరి అయిన దేవుడు మనకు గొర్రెపిల్ల అయినటువంటి దేవుడు మన కాపరిగా ఉండి నడిపిస్తాడని జ్ఞాపం చేస్తూ ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చినాం. అయితే మనం రెండవ భాగంగా మనం చూసినప్పుడు ఆ పరలోక సింహాసనంలో గొర్రెపిల్ల వారి కాపరి అయి, ఆ సింహాసనం అందు ఉన్నటువంటి గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించినాను. మొదటిదేమో గొర్రెపిల్ల మనకు రక్షణ కారణమైన విషయాన్ని తలపోసుకొని ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాం. మంచిది. రెండవది, అలాంటి వారికి ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత కడగబడి ప్రభుని సొంత రక్షకనగా అంగీకరిస్తూ వస్తారో వారికి ఆయన వారిని తనకు బిడ్డలుగా వారికి కాపరిగా ఉంటూ వస్తాడు. అది మనం దావీదు మహారాజు యెహోవా నా కాపరి అన్నాడు. కాబట్టి మన జీవితాలకు కూడా రక్షణ మనసు పొందిన వారికి దేవుడే ఈ లోకంలో మన కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తూ చివరి వరకు, అంటే పరలోకంలో ఆ జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించే వరకు మనకు ఆయన కాపరిగా ఉంటాడు అని దేవుని వాక్య వెలుగులో మనం చూస్తూ, ఆ కాపరి అయిన దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఏ విషయాల ద్వారా మనకు కాపరిగా ఉండి ఆయన నడిపిస్తూ వస్తాడనే విషయాన్ని ఒక 5 విషయాలు మనము జ్ఞాపం చేస్తూ వస్తాం. మొదటిగా చూడండి, కీర్తనలు 23 మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాబట్టి ఇక్కడ చూస్తే యెహోవా నా కాపరి. దావీదు మహారాజు మొదటగా గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. అలాంటి వాడిని దేవుడు తన్ను జ్ఞాపం చేసుకొని ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉండినట్లుగా హెచ్చిస్తూ వచ్చినాడు. దాన్ని తలపోసుకొని ఎట్లయితే దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు గొర్రెల విశ్రయమై శ్రద్ధ కలిగి ఉన్నాడో, వాటికి కావాల్సినటువంటి ఆహారము, నీళ్లు, కాపుదల, తర్వాత పచ్చిక బీట్లలో ఏ రీతిగా వాళ్ళని పరుండి చేస్తూ విశ్రాంతిని కలుగజేస్తూ వాటి క్షేమం గురించి విచారించేవాడుగా ఉంటున్నాడు. దేవుడే ఆ రీతిగా నాకు కాపరిగా ఉండి లేమి కలగదు. లేమి అంటే కరువు.
దేవుడు నాకు కాపరిగా ఉన్నప్పుడు నాకు లేమీ కలగదు అని దావీదు మహారాజు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు కూడా కాపరిగా ఉన్నప్పుడు ఏది కూడా మనకు కొరత అయి ఉండదు. మన కాపరిగా ఉండాలంటే మనం ఏం చేయాలా? యోహాను సువార్త 1:12 ప్రకారం తన్ను అంటే యేసు ప్రభువుని ఎందరు అంగీకరించురో వారికి అందరికీ అనగా తన నామమందు అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. ఎందరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ వస్తారో వారికి దేవుడు కాపరిగా ఉంటాడు. ఆయనందు విశ్వాసం ఉంచని వారికి ఆయన కాపరిగా ఉండడు. కాబట్టి ఆ కాపరి దొడ్డిలో మనం ఉన్నప్పుడే మనకు కాపరిగా ఉంటాడు. మనకు దేవుడు కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏం కలుగుతూ వస్తుందంటే లేమి కలగదు. అంటే కరువు అనేది మన జీవితంలో ఉండదు, ఏ విషయంలో అయినా సరే. ప్రభు అందుకే చదవండి, కీర్తనకారుడు 34:10 ఏమన్నాడు? సింహపు పిల్లలు లేమి గలవ ఆకులు గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవండి. దేవుని పిల్లలైన వారికి ఆయన అంగీకరించిన తర్వాత మొదటగా నా కాపరి అన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారికి ఆయన కాపరిగా ఉంటాడు, మనం ఆయన గొర్రెలుగా ఉంటాం. అదే 100వ కీర్తన 3వ వచనంలో రాయబడింది. చదవండి, కీర్తనలు 100:3. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు. కాబట్టి మనం ఆయన ప్రజలం అంటే ఆయన మేపు గొర్రెలం. ఎట్లయితే కాపరి గొర్రెల విషయమై ఏ రీతిగా పచ్చిక గల స్థలాల్లో వాటిని పరుండ చేస్తూ మేపుతూ వస్తాడు. ఎక్కడ గెడ్డుంది, ఎక్కడ నీళ్లున్నాయి, ఎక్కడ శ్రేష్టమైనవి ఉన్నాయని ఒక్కొక్కసారి ఒక కొండకి, ఒక్కొక్కసారి ఒక ప్రాంతానికి, ఒక్కొక్కసారి ఎక్కడ నీళ్లున్నాయి, ఏ టైంలో మనం ఏ రీతిగా మేపుకొని వచ్చి ఎక్కడ నీళ్లు దాపుకొని ఎక్కడ వాటిని విశ్రాంతిలో మధ్యాహ్నం కొంత మేసిన తర్వాత నీళ్ళు తాగిన తర్వాత ఎక్కడైనా ఒక స్థలంలో విశ్రాంతి వాటికి చూడాలి. అన్ని కాపరి వాటి బాగోగుల గురించి ఆలోచన చేస్తూ వస్తాడు. ఆ రీతిగానే ప్రభువు నా కాపరిగా ఉన్నప్పుడు నాకు లేమి కలగదు. అంటే కరువు అనేది నా జీవితంలో ఉండదు. కారణం ఏమంటే 34వ కీర్తనలో మనం చూసుకున్న ప్రకారం సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకులు కొనను కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవుని బిడ్డలైన వారు ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన నమ్మినప్పుడు. అందుకే చదవండి 46వ కీర్తన 1-2 వచనాలు చదవండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మకొనదగిన సహాయకుడు. చాలు. కాబట్టి దేవుడే మనకు ఆశ్రయ దుర్గం. నీతిమంతులైన వారు, దేవుని పిల్లలైన వారు కలిగే వాళ్ళ పరిస్థితుల మధ్యలో దేవుణ్ణి ఆశ్రయిస్తూ వస్తారు. దేవుని బిడ్డలకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏమంటే ఏదైనా సరే దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు మొదటిగా మనము ఆశ్రయించాల. ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తూ వస్తామో ఆయన మనకి లేమి కలగకుండా, అంటే కరువు లేకుండా దేవుడు మనల్ని నడిపించి పోషించేవాడుగా ఉంటాడు, రక్షించేవాడిగా ఉంటాడు. ఎట్లా చదవండి, ఇంకా 40 యెషయా గ్రంథం 40:11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో కాబట్టి దేవుని పిల్లలైన వారిని ఎట్లయితే గొర్రెల కాపరిని వాటిని తన మందను మేపుతూ వస్తాడు. ఎక్కడ అందుకే అంటాడు కదా, అది నువ్వు 23వ కీర్తనలో ఏమన్నా పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పచ్చిక సమృద్ధిలో యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును కొదవైండదంటే మనకు మన అక్కర్లన్నీ ఏ రీతిగా తీర్చబడుతూ వస్తాయంటే దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు నమ్మి, అందుకే యోబు కూడా నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును అంటాడు. దేవుని బిడ్డలైన వారిని ఎప్పుడైతే ఆయన ఎరుగుతూ వస్తామో, ఆయన ఆశ్రయిస్తూ వస్తామో వాటన్నిటి విషయంలో మన కాపరిగా ఉండి నడిపించేవాడుగా ఉంటాడు. అందులో మొదటిది ఆయన కాపరిగా మనకున్నప్పుడు ఎట్లా అంటే గొర్రెల కాపరి వలె ఆయన తన మందను
అంటే ఇంకా ఏమంటాడు, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును. ఎట్లయితే నడవలేని చిన్న పిల్లలను ఎత్తుకొని మోస్తూ వస్తాడు. ఇక్కడ చూడండి, ముదిము వచ్చు వరకు ఎత్తుకొని వాడని నేనే. 46 యెషయా గ్రంథం 46:4. ముదిము వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే, తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే. నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకొని వాడు నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఈ లోకంలో ఎవరైనా సరే తల్లిదండ్రులను పిల్లలు అంతకాలం మొయ్యలేరు, భర్తను భార్య మొయ్యలేని పరిస్థితులు, భార్యను భర్త కూడా సహించుకోలేని మొయ్యలేని భరించలేని పరిస్థితులు, లేదంటే మన ద్వారా మేలు పొందిన వారు సైతం మనం ఒకసారి విడిచిపెట్టేవారుగా ఉంటారు. అందుకే అన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన పిల్లలను మరచునా, వారైనా మరచదు కానీ నేను నిన్ను. దేవుడు మరువని విడువని దేవుడుగా మనకు కాపురిగా ఉండి నడిపిస్తూ వస్తాడు. కాబట్టి ఎట్లయితే ఎత్తుకొనుచు మోసేవాడుగా ఉంటాడు, దేవుని కాపుదల మనకుందంటే ఆయనే ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇది ఎట్లయిపోయినారంటే పరిస్థితులు రకరకాలుగా మారిపోయినాయి. చాలామంది వింటూ వస్తాం, పిల్లలను బాగా పెంచి పెద్ద చేసిన తర్వాత వారు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఏమైపోతారంటే, వాళ్ళకున్న స్థానాన్ని బట్టి సిటీలకో లేదా పెద్ద పెద్ద కంపెనీలకో లేదంటే పెద్ద ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత వీళ్ళని అక్కడ తీసుకెళ్ళి మేము అపార్ట్మెంట్లో ఉన్నాం, లేదంటే మీరు ఆ సిటీలో ఉండలేరు, తర్వాత రకరకాలు చెప్తూ వస్తారు. కొంతమంది ఇంటిలో కూడా ఉంచుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ అంతవరకు కొడుకుని పెంచి పెద్ద చేయొచ్చినేమో, కానీ వచ్చినాయేమో కోడలే అవన్నీ సహించొద్దు, ఆయన మాట కాదా ఆమె మాట కాదా నేను కూడా ఏం చేయలేడు కదా. కాబట్టి ఎట్లయిపోతుంది, అందరూ మర్చిపోతారు కొన్నిసార్లు. కానీ దేవుడు కాపరిగా ఉంటే ముదిమి వచ్చు వరకు అంటే వృద్ధాపం వరకు. కొన్నిసార్లు వృద్ధాపంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, లేదంటే వాళ్ళకి సమయానికి వాళ్ళకి ఆహారం వస్త్రాలను అన్నీ కూడా సమకూర్చలేరు. అయితే దేవుడు మన కాపరిగా ఉంటే ఏది కూడా కొదవ లేకుండా ఏదో రకంగా దేవుడు సహాయపడుతూ వస్తాడు. అందుకే చూడండి, ఇర్మియా గ్రంథం 15:16. ఇర్మియా గ్రంథం 15:16. కాబట్టి దేవుని వాక్యం ఎంతగా మనం వింటాం అదే సంతోషం. ఒకళ్ళకి ఏది తిన్నా ఏది లేకపోయినా. తర్వాత దేవుని వాక్యం అర్రచ పిల్లు కాకులకు ఆహారము, కాకులకు తగిన సమయంలో ఒకవేళ తల్లి కాకి వెళ్ళిపోయినా కొద్ది కాలం అది పోషిస్తుంది, తర్వాత అది వదిలిపెడుతుంది. కానీ వాటికి కూడా ఆహారాన్ని, అందుకే ప్రభు ఉపమానంలో కూడా ఏమన్నాడు, ప్రభు బోధించినప్పుడు కొండమీద ప్రసంగంలో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు పంటను కోయవు, కానీ వాటికి ఆహారం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి లోకస్తులు కూడా ఏమంటారంటే మూతి పెట్టినవాడు మేత పెట్టడా అంటారు. ఇంకా ఏమంటారు, కొంత నారు పోసిన వాడు నీళ్ళు పోయడా అంటారు. మంచిదే, దేవుడు చేస్తాడు, కానీ మనుషులు చేయలేదు. కొద్ది కాలం అయిన తర్వాత వాళ్ళు ఏమైపోతారంటే వదిలిపెడతారు. దేవుడు అలా ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనుచు మోయివాడను. ఎట్లంటే చంకన పెట్టుకొని దేవుడే మనం గద్దరెక్కల మీద మోసుకొని వెళ్ళినట్టుగా మనల్ని మోసి నడిపించేవాడుగా ఉంటున్నారు. కాబట్టి అది ఎట్లా అంటే, ఏసన్న గారు ఒకసారి 93-94 గ్రౌండ్లో చెప్పినాడు. అంటే రెండోసారి వచ్చినప్పుడు సెంట్రల్ స్కూల్ వెనక ఈ బైబిల్ గ్రంథాన్ని నేను మోసాను, ఇది నా ప్రపంచ దేశాలను ఇప్పుడు నన్ను మోసుకొని తిప్పుతుందని చెప్పినాడు. ఈనాడు ఎంతోమంది దేవుని వాక్యమును ప్రేమించరు, దేవుని వాక్యాన్ని చదవరు. యెహోవా ధర్మశాస్త్రము దివారాతను దాన్ని ధ్యానించే వాళ్ళు ధన్యులనంది. అంతేకాకుండా అది గొప్ప సంతోషాన్ని కలుగజేస్తుందని ఇప్పుడు మనము 15-16 ఏముంది చూడండి. నీ పేరు నాకు పెట్టుబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయండి. దేవుని వాక్యం వింటుంటే చదువుతుంటే ఎట్లుంటుంది, గొప్ప సంతోషం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలము. దేవుని వాక్యంలో మనం ఎంతగా ఆనందిస్తూ వస్తాము. యెహెజ్కేలు అంటాడు 3వ అధ్యాయంలో, ఆ గ్రంథం నేను భక్షించినానంటే తిన్నాడని. అంటే దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానిస్తామో,
ఎంతగా మనము ఇంకా దావీదు మహారాజు దేవుని గురించి ఏమంటాడు చదవండి. 63వ కీర్తన 5వ వచనం. కీర్తనలు 63:5. క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము. కాబట్టి ఎట్లంటే క్రొవ్వు మెదడు దొరికినట్లంట. మనం భౌతికంగా తిని ఒక రోజు ఉండిపోయే దాని గురించి ఒక రోజు మనలో కడుపులో ఉంటే అయిపోయింది కదా. అలా దాంటి కొరకు ప్రద్దులు లేచి ప్రాకులాడతాం, లేదంటే ఎక్కడెక్కడో పోయి ఏందో ప్రయత్నాలు చేస్తాం, రకరకాలవన్నీ ఆలోచన చేస్తాం. అది బాగుంది, ఇది బాగుంది, ఇది తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలా, అది భలే ఉండే అంటారు. ఎంత తింటే అంత తిప్పలే. కానీ అవి తాత్కాలికమైన ఆహారమే. కానీ దేవుని వాక్యం దావీదు మహారాజు ఎట్లంటే క్రొవ్వు మెదడంట. భలే ఉంది అబ్బాయి, పొద్దు భలే మటన్ భలే ఉంది అంటారు. తర్వాత రకరకాలుగా మాట్లాడతారు. కానీ దావీదుకైతే దేవుని వాక్యం గురించి ఏం చెప్తున్నా అంటే, నాకు నీ ధర్మశాస్త్రం ఎట్లుందంటాడంటే చదవండి. 119వ కీర్తన 165వ వచనం. దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళంటే, ప్రేమించడం అంటే అర్థం ఏమి? చదివేవాళ్ళు, దాని ప్రకారం నడుచుకునే వాళ్ళు. ఎవడైనా నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని చదవాలా, దాన్ని అనుసరించి వాళ్ళకి ఏముంటుందంట? 165 వచ్చిన ప్రకారం చదువుకున్న ప్రకారము ఎంతో. కారణం ఏంటి? దేవుని వాక్యం చదువుతుంటే, ఇప్పుడు ఒక పాత్ర ఉందనుకోండి, కొన్ని మురికి నీళ్ళు ఉంటాయి దాంట్లో, లేదంటే వాసన వస్తుంది అనుకో, దాంట్లోకి మంచివన్నీ ఎక్కువ సమయం పోసినామనుకోండి, ఏమైపోతుంది? అదంతా చేయలేదా మీరు ఎప్పుడు? కొలాయి ఉందనుకోండి, కొలాయిలో సగం వరకు మురికి నీళ్ళు పెట్టేయండి, మళ్ళీ కొలాయి ఆన్ చేసి వదిలిపెట్టేయండి. ఒక 15 నిమిషాలు అయిన తర్వాత చూడండి, మురికి అలాగే ఉంటుందే, బయటికి పోయింటుందే, బయట. అట్లా దేవుని వాక్యం మనలోనికి ఎంత వస్తుందో అంత నెమ్మది. అందుకే యెషయా గ్రంథం 26:3లో కూడా ఆ మాట చూస్తూ వస్తాం. చదవండి. యెహోవా మనసు నీ మీద ఆనుకొనును, వానిని నీవు పూర్ణ శాంతి గలవానుగా. దేవుని వాక్యం మనం ఎంత ప్రేమిస్తామో, యెహోవా మనసు దేవుని ఆనుకుంటుందో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వస్తారో వాళ్ళు దేవుని వాక్యం మీద తన మనస్సు ఉంచుకున్నట్లయితే వాళ్ళకి పూర్ణ శాంతి. కాబట్టి నా శాంతినే మీకు అనుగ్రహించగలుగుతుంది దేవుడు. మనకు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దాని యందు నిలిచున్నప్పుడు, దేవుడు మనం ప్రేమించి దేవుని వాక్యాన్ని నడుచుకున్నప్పుడు, ఇంకెన్ని విషయాలు వచ్చినా కూడా మనకి దేవుడు నా కాపరి అనుకుంటాం. అది 23 కీర్తనలో అనేకమైన విషయాలు దావీదు మహారాజు చెప్తూ వచ్చినాడు అన్ని పరిస్థితుల్లో. అయితే మన అంశంలో ఏమంటే, ప్రభు మన కాపరిగా ఉంటే మనకి ఏమి కూడా కొదవు లేకుండా ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఇంకా ఏమంటాడు? 119:50 వచనంలో చదవండి. అదే నాకు ఇంకా ఏమంటా, నీ వాక్యము నన్ను. చాలామందిని చచ్చిపోయే వాళ్ళని కూడా దేవుని వాక్యం బ్రతికించింది. తిమోతి అంకుల్ చెప్పేవాడు, చార్మినార్ ఎక్కి చనిపోవాలని పోతే అక్కడ దేవుని వాక్యం చదివి అక్కడి నుంచి హెబ్రోన్కి వెళ్ళినాడు అడ్రస్కి. తర్వాత దేవుని వాక్యం విన్న తర్వాత అక్కడే సమర్పించుకొని దేవుని కొరకు గొప్ప సాక్ష్యం, తర్వాత దేవుని నమ్ముకొని గొప్ప సేవ జరిగించి ప్రభుత్వకి వెళ్ళిపోయినాడు. వీళ్ళారా, అదే మనం బ్రతికించేది. ఇంకేవో మనం తినే ఆహారము, ఒకవేళ ఒక ఆయన ఉన్నాడు తెలిసిన ఆయన, ఎన్ని రకాల వంటలు చేస్తాడంటే అన్ని రకాలు చేస్తుంటారు వాళ్ళు. అది తినాలి, ఇది లాస్ట్కి ఎట్లా అంటే వాళ్ళకున్న గడ్డి కూడా, అంటే ఏమి, వరి గడ్డి, ఇంకా ఏమి ఉన్నాయి కదా వరి, అవి గోధుమ గడ్డి, అది కూడా జ్యూస్ చేసుకొని తాగుతాడు. షుగర్ బీపీ కంట్రోల్ కంట. ఇంక రోజుకు ఒక రకమైన రకరకాలు చేస్తున్నట్టు. నేను అన్నాను, ఈ భూమి మీద ఈడే ఉంటావా, ఇంక ఎప్పుడు పోవా అన్నా. అంటే చెప్తున్నా, ఎన్ని జాగ్రత్తలు అన్నమాట. తినే ఆహారంలో జాగ్రత్తలు, తర్వాత ఉండేవి 1కి 4 సార్లు. కూడా మేము హాస్టల్లో చదువుతున్నప్పుడు కోటేశ్వర అనే పిల్లోడు ఉండేవాడు. ఎంత శుభ్రంగా అంటే అర్ధగంట స్నానం చేస్తాడు, తిక్కి తిక్కి తిక్కి. నేను అనేవాడిని, ఎవరో సంవత్సరానికి ఒకసారి పోసుకునే వాళ్ళకి పోసుకుంటాం, మిగతా వాళ్ళు బకెట్లు తీసుకోవాలి కదా అంటే అంత శుభ్రంగా చేసేవాడు అనమాట. అది ఇది అనేవాడు. లాస్ట్కి అయిపోయిన తర్వాత గుంటకల్లో ఒకసారి చూసినప్పుడు ఇంత కడుపు వచ్చి మొగమంతా ఇది, కాళ్ళు చేతులు అంతా నెరలు జీలి ఉన్నాయి. కోటేశ్వర, ఏం కోటేశ్వరం అంటే జబ్బు వచ్చింది. అంటే నేనేమంటాను, మనం చేసే నీతి క్రియలు మనం భక్తి కాదు, మనం బాగుంటాం, తినే ఆహారము, పాటించే సూత్రాలు ఉండాలి, మంచిదే. అన్నం తినాలన్నాడు, చేతులు శుభ్రం చేసుకోవాలి, మంచిదే.
కానీ రకరకాలు ఉంటాయి. ఎంతవరకు దానికంటే ప్రాముఖ్యమైంది మన హృదయమును ప్రాముఖ్యంగా దేవుని కొరకు శుభ్రం హృదయ శుద్ధి గలవారి ధన్యులు వారి దేవుని. కాబట్టి దేవుడు మన కాపరిగా ఉండాలంటే, ప్రభువు మనల్ని పోషించాలంటే, ఏమి కలగకుండా మనల్ని భద్రపరచాలంటే, నెమ్మదిగా జీవించాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆయన అడుగుజాడలని నడుచుకునే వారిగా ఉండాలి. అది మొదటిగా మనం కాపరిగా ఉండాలి. ప్రభువుని అంగీకరించి ఉండాలి. ప్రభువుని అంగీకరించకపోతే దేవుడు నీ కాపరిగా ఉండాడు. కాబట్టి శత్రువైన సాతాను నిన్ను ఏదో ఒక రోజున ఎత్తుకొని వెళ్తాడు. కాబట్టి మొదటిగా నా కాపరిగా ఉన్నట్లయితే ప్రభు నన్ను నడిపించి పోషించేవాడుగా ఉన్నాడని మనం గుర్తించిన వారుగా ఉండాలి. కాబట్టి కాపరి వారికి గొర్రెపిల్లే వారి కాపరి జీవజలముల యొక్క నీటి బుగ్గల ఎద్దుకు వారిని. కాబట్టి మన కాపరిగా ఉన్నప్పుడు పరలోకంలో జీవజలములు అవి ఇంకా ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆ పరలోక రాజ్యంలో ప్రభుత్వం మనం తీసుకొని వెళ్తుంది. ఆ కాపరి అయిన యేసు ప్రభు వారు మనం అంగీకరించినప్పుడే. ఇది మొదటిది. కాపరిగా ఉంటే మనకు లేమి కలగదు. ఫిలిప్పీ 4:19 ప్రకారం ఏముందంటే, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడను. నాకు 2000 ఈ వాగ్దానం వచ్చింది. అప్పుడు నేను అడుగుతూ వచ్చినప్పుడు, ప్రభు ఏది కూడా తక్కువ కాకుండా దేవుడే అన్ని విషయాల్లో సాయం చేస్తున్నాను. నేను ఇంతవరకు ఏ మనిషిని ఆశ్రయించలేదు. ఎవరికో కూడా నా అక్కరిది, నా సమస్య ఇది, నా బాధ అని కూడా చెప్పుకొని చేయి చాచి అడిగేది లేదంటే నేను ఒకటే, నన్ను పుట్టించిన వాడు, నన్ను రక్షించిన వాడు నా దేవుడు. ఆయనకంటే ఒకవేళ మనుషులు ఎట్లుంటారంటే సహాయం పొందేవారికి కానీ సాయం చేసినంత వరకే మంచోళ్ళుగా ఉంటారు. తర్వాత కాలంలో వాళ్ళు ఏమవుతారంటే, ఒక సామెత ఉంది, కాసే కంగురం అని. అవసరం పడినప్పుడు మాత్రం డబ్బులు అంతా మంచి మాటలు ఉంటాయి, మంచి రకాలు ఉంటాయి. కానీ ఏదైనా వాళ్ళకి వీళ్ళకి సమస్య వచ్చినప్పుడు అన్నీ దానికంటే ఎక్కువ. ఒక సంవత్సరం బాగా స్నేహంగా సాయం చేసినా అనుకో, 10 సంవత్సరాలు శత్రువులు అయిపోతారు. డబ్బు అట్లా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈనాడు ధనము కోసం ఏమైపోతున్నారంటే, సొంతం అన్నదమ్ములు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు, అందరూ కూడా ఒక ఆయన చెప్పినాడు, డబ్బు కొన్నిసార్లు కలుపుతుందంట, కొన్నిసార్లు విడదీస్తుందంట. కాబట్టి ఈనాడు ధనం కోసం మనుషులు ఏమైపోతున్నారంటే రకరకాల పరిస్థితులు ఇంకా అన్నీ చెప్పడానికి వీలు కాదు. కాబట్టి అయితే మన అక్కర ఎరిగిన దేవుడు మనకి ఏమి కావాలో దేవునికి తెలుసు. కాబట్టి మొదటిగా మనం చేయాల్సింది ఏమంటే ప్రభు మీద ఆధారపడాలి. మనకు కాపరిగా ఉన్నాడంటే ప్రభు అన్ని విషయాలు నడిపిస్తూ వస్తాడు, కాబట్టి తీరుస్తూ వస్తాడు. యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు. కాబట్టి యెహోవా నా కాపరి అని దావీదు అన్నాడు. అలాంటి కాపరిని మనం కూడా కలిగి ఉన్నట్లుగా ప్రభు మనం కూడా సిద్ధపరుస్తూ వస్తాం. రెండవది చూడండి, ఆయన యోహాను సువార్త మొదటిదిగా నా కాపరి, రెండవది 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. ఏం చేస్తాడు మంచి కాపరి? గొర్రెల కొరకు తన ప్రాణమునే పెడతాడంట. ఎంత కదా, మన సొంతం ఏదైనా ఉందనుకోండి, గొర్రెలు, ఒకవేళ తోడేలు, సింహం అంటే ఉదాహరణ కుక్కలు, లేదంటే దొంగలు ఏదైనా ఎత్తుకొని పోతే పోరాడి దాన్ని కాపాడుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు, గొర్రెలకు మంచిగా ఆయన బిడ్డగా నువ్వు రక్షించబడిన తర్వాత, మార్చబడిన తర్వాత దుష్టుడైన సాతాను నిన్ను ఎత్తుకొని పోకున్నట్లుగా నిన్ను ఏం చేస్తూ వస్తాడంటే మంచి కాపరిగా నిన్ను రక్షించేవాడుగా వస్తాడు. ఎందుకని నేను మంచి కాపరి అన్నాడంటే, కింద చూడండి 10వ వచనంలో ఏమన్నాడు, దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా. అంటే దొంగ కాపరులు కూడా ఉన్నారు అని. దొంగ కాపరులు ఏం చేస్తారు, ఒకవేళ జీతగాడు ఉన్నాడు అనుకోండి, జీతగాడు ఎంతసేపు ఉంటాడంటే, ఒకవేళ కాసేవారికి ఉంటాడు, ఏదైనా అపాయం పడేస్తే అవన్నీ వదిలిపెట్టి బ్రతుకుంటే బలసాగు తిని బతకచ్చు అని అంటారు. ఉప్పు ఉంటే ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతకచ్చు అని ఇడిచిపెట్టి వస్తాడు, సొంతం కాదు కాబట్టి. కానీ ప్రభు తన ప్రాణం నేర్చుకొని తర్వాత మనల్ని ఎట్లా పోగొట్టుకుంటాడు, ఎట్లంటే మంచి కాపరిగా మనల్ని ప్రాణమే అర్పిస్తాడంట. ఆరాధనలు అదే చేస్తూ వచ్చిన మన కొరకు తన ప్రాణమే అర్పించినాడు. అలాంటి మంచి కాపరి ఈ లోకంలో ఎంతోమంది దొంగ కాపరులుగా లేంటే
కాపరుల విషయంలో మరి గొర్రెల విషయంలో బాధ్యత లేని వారుగా ఉన్నట్లుగా చూడండి. హెజ్కేలు గ్రంథం 34. హెజ్కేలు గ్రంథం 34లో ఆ కాపరులు గొర్రెలను సరైన విధానంలో మేపులేని దాన్ని బట్టి అక్కడ ప్రభు ఏమంటున్నాడంటే 2వ వచనంలో, నరపుత్ర, ఇశ్రాయేలు కాపరుల గురించి ఈ మాట ప్రవచింపము. నా కాపరులతో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడపు నింపుకొను ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందరు కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచురు, రోగం గల వారిని స్వస్థపరచురు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల మృగములకు ఆహారము. ఎన్ని రకాల పరిస్థితులు అంటే కాపర్లు ఏందాన్ని బట్టి గొర్రెలను చెదరగొట్టే తోడేలు వస్తుంది, సింహం వస్తుంది, వెలుగుబంట వస్తుంది, దొంగలు వస్తారు, దోచుకునే వాళ్ళు వస్తారు, కుక్కలు వస్తారు, ఎన్నో అపాయాలు. అయితే వాటిని ఎదిరించి కాపాడే మంచి కాపరి ప్రభు అనే మనల విషయంలో కూడా. అందుకే 1 పేతురు 5:8 రాయబడింది, మీ విరోధైన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరు మృంగుదునా అని తిరుగుతున్నాడు. సాతానుడు వెతుకుతూ తిరుగుతున్నాడు. కాబట్టి ఎవరు మృంగుదునా అని. ఈ లోకంలో అనేకమైన పరిస్థితుల మధ్యలో మనం చూస్తూ వచ్చినప్పుడు గొర్రెలను కాచేవారు, కాపాడేవాళ్ళు, మంచి కాపరులు లేని దినాల్లో మనము మన విశ్వాసాన్ని ప్రభు పైన ఉంచి గొర్రెలకు మంచి కాపరైన యేసు ప్రభునందే విశ్వాసం ఉంచాల. మనుషులను బట్టి లేదంటే మనకున్న అనుకూలతలను బట్టి మన మనసును దేవుని వైపు కాకుండా మనుషుల వైపు ఆధారపడి చేస్తే దానివల్ల క్షేమం కలదు. వాళ్ళు ఎట్లుంటారంట, బలహీనమైన వాటిని పైన మీరు క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందరు. ప్రభు కూడా ఏమన్నాడు మత్తయి సువార్తలో, గొర్రె చదవండి ఆ మాట ఎంత వచ్చినమ్మా, 15 7:15. అబద్ధ ప్రవక్తలను జాగ్రత్త, వారు గొర్రెల చర్మములు వేసుకొని మెద్దకు వస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ప్రభు కూడా ఏమన్నాడు, శిష్యులు మీరు ఎట్లా పంపుతున్నారన్నాడు చూడండి. ఇక్కడ 10వ అధ్యాయము ఎక్కడ పంపుతున్నారన్నాడు చదవమ్మా, 11 16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఈ లోకంలో ఎట్లున్నారంటే తోడేళ్ళ లాంటి వ్యక్తులు. ఎట్లా అంటే కొవ్విని బాగా కోసుకొని తిని మళ్ళీ ఆ తోలుతో మరి కప్పుకుంటారంట చలి కాకుండా. అంటే స్వార్థానికి స్వప్రయోజనకు వాడుకునే వాళ్ళు ఎక్కువ మంది మనుషులు. ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, సాధారణంగా మనుషులకు ఉండే లక్షణం. అయితే వాళ్ళు ఏమి చేయరు, మేపరు, బలహీనమైన వాటిని బలపరచు. ఏదో రకమైన విధానంలో వాళ్ళు బలహీనంగా ఉంటారు. శారీరకంగా ఉంటే వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు, ఏదో రకంగా సహాయం చేయొచ్చు. అనారోగ్యం కలిగింటే వాళ్ళకి ఏదైనా ఫ్రూట్ తీసుకొని పోయి ప్రార్థన చేసి రావచ్చు. లేదంటే ఆత్మీయ జీవితంలో సరైన విధానం లేని వాళ్ళని ఆత్మీయంగా బలపరచడానికి ఏం చేయాలా, దేవుని వాక్యంలో వాళ్ళని పెంచాలి. దానికోసమే కదా ఇంత ప్రయాసపడి ఎక్కడెక్కడో వాక్యం చెప్పగలిగిన వారిని అడిగి తీసుకొని వచ్చి వాక్యమును బోధించి వాళ్ళకి అన్ని సదుపాయాలు చేసి ఖర్చు పెట్టి ప్రయాసపడుతుండేది. కానీ ఇక్కడ ఏమనుకున్నారంటే దేవుని మందిరానికి వచ్చి కూర్చొని వినేది, ప్రేయర్ రోజు తినేది, పోయేది. అప్పుడు కూడా యేసుప్రభు అంటే ఏం చేసినారు, 5 రొట్టెలు చేపలు పెట్టిన వాళ్ళు తిన్నారు, యేసుప్రభును విడిచిపెట్టిపోయినారంట. కానీ నీ వంతు ఏమి? కాబట్టి దేవుని సంఘములో నీ వంతులే మంచి కాపరిగా రక్షించబడిన బిడ్డగా ఉన్నప్పుడు దేవుని ఇంట్లో ఎట్లుండాలంటే మంచి కాపరి వాళ్ళే ఆత్మీయ క్షేమం కొరకై వాళ్ళు తప్పిపోయిన వాటిని వెతకాల. మనం లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూసినాం కదా, 100లో గొర్రె తప్పిపోతే 100 ఉండాలి, అదే ఎక్కడ పోయింది అనుకోలేదంట. దాన్ని ఏం చేస్తూ వచ్చినారు, వెతుకుతూ వచ్చినాడు ఆ కాపరి. సంతోషం. కాబట్టి విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా తిరిగి వారు సమకూర్చబడినట్లుగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలా. అవసరమైతే వాళ్ళకి వచ్చి దేవుని వాక్యం చెప్పి నడిపించేవారుగా ఉండాలి. ఇంకా రోగం కలిగిన వారిని స్వస్థపరచు.
అందుకే యేసుప్రభుతో ఏమన్నా యేసుప్రభు వాళ్ళకు ఉపమానం చెప్పినాడు. ఆ లేవుడు వచ్చినాడు, యాజకుడు వచ్చినాడు, పడిపోయిన వ్యక్తిని చూడుకోకుండా వెళ్ళిపోయినాడు. కానీ సమరయుడు వచ్చినాడు, నూనె పోసి కట్లు కట్టి ద్రాక్షరసంతో అన్ని అతనికి పుట్టుకలు అన్నిటి చేర్చినాడు. ఎవరంటే అతడే. మనం కూడా దేవుని ఇంటిలో దేవుని ప్రజలుగా రక్షణ మారుమనసు పొందిన తర్వాత మనం ఉపకార ధర్మం చేయటం మర్చిపోకూడదు, ఆతిథ్యం చేయటం మర్చిపోకూడదు. మన కోసం మనం బతికేది ఏం ప్రయోజనం? ఇంకా మన భవిష్యత్తులో ఒక మాట కూడా చూసినాం కదా, ఎవడును తన కోసమే బతకడు కానీ చదువుతారా మన బైబిల్ 4 చూడండి ఆ మాట చదువుమా. 1 తిమోతి 4:7 మనకి 8 వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరం కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరము. ఈ మాట తర్వాత బైబిల్ ఈ 6వ అధ్యాయంలో కూడా ఉంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప 6:6లో రాయమని. ఫ్యామిలీ ప్రేయర్లో 2000 సంవత్సరంలో ఆయన ప్రభుకుమార్ అంకల్ అని చెప్పినాడు పూర్వమామిలో దైవభక్తి సాధకం గురించి. కాబట్టి మనము భక్తి అంటే సాధకం చేసుకోవాలి. అంచెలంచెలుగా మనము మార్పు రావాలా, దాని తగిన జీవితం నేర్చుకోవాలా, అభివృద్ధి రావాలా. ఎన్నేళ్ళు పోయినా ఏం మార్పు లేకుండా, ఏం అభివృద్ధి లేకుండా వస్తే ఏదో పోతే కూర్చుంటే ఏదో చేసి దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు 10 ఏళ్ళు చదివిన తర్వాత 10వ తరగతి పాస్ కాకపోతే ఏం ప్రయోజనం అంటారు కదా. ఏమో 10 ఏళ్ళు గాడిద లేక స్కూల్కి పోయి కూడా ఫెయిల్ అయితే ఏమంటారు, సరైన చదవకపోతే ఏమంటారు. లేట్ ఇంకొక నేను అప్పుడే అనుకున్నాను ఏదంటే డిగ్రీలో 3 ఏళ్ళు పోయిన తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్టు మాకు లెక్చరర్ ఉండలేదు అప్పుడు, దాన్ని కూడా నేను చదువుకోలేదు. దాన్ని బట్టి ఫెయిల్ అయిన తర్వాత ఆయన ఆర్డీఓ అన్నాడు, అంటే ఇంగ్లీష్ మారిపోయింది టెక్స్ట్ బుక్ సార్, నాకు ఉండింది లేదంటే ఇంగ్లీష్ మారితే ఇంగ్లాండ్కి పోవాలా మళ్ళీ చదువుకునేకి అన్నాడు. అవును కదా అని అప్పుడు నా మనసుకు వచ్చిన తర్వాత 3 ఏళ్ళు గాడిదలకి కసాబును గుంటకాలు తిరిగి డిగ్రీ చేసి సర్టిఫికేట్ లేకపోతే ఏం విలువ దానికి అనుకున్నాను. ఎలాగైనా సార్ టైం 1 నెల ఉంది అంతే, నాకు ఫీజు కట్టే దానికి వారం ఉంది, ఎగ్జామ్స్కి తక్కువ టైం ఉంది. అయినా కూడా మారిపోయింది. అయినా కూడా సరే చూద్దాం ప్రభు సాయం చేసి, ప్రభు దీన్ని ఫీజు కట్టాలా, నేను రాయల్లా వద్దా అని నేను అనుకున్నప్పుడు ప్రభు మాట్లాడిన 2 సమయాల గ్రంథం వెళ్ళు అంటే దాని విషయంలో వెళ్తా, లేదంటే లేదు. 2 సమయాల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా ఎదుట విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను అని. ఇక్కడ మాట పోవచ్చుననే మాట రావాలి. నేను పరీక్షలకి మళ్ళీ రాసి ఫెయిల్ అయితే ఇంక మర్యాద పోతుంది అనుకున్నాను. సరే ప్రభు సాయం చేశాను, రాసినాను, పాస్ అయినా అంటే చెప్తున్నా. ఇలా ఎందుకు చెప్తున్నామంటే ప్రతి విషయంలో దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు మంచి కాపరి. తన పిల్లలకి ఏం కావాలో అన్నీ తెలుసు ఆయనకి. ప్రభా 3 సంవత్సరాలు తిరిగి కనీసం సర్టిఫికేట్ లేకుండా పోతే ఎట్లా, దయతో జ్ఞాపం చేసుకుని నేను పోవాలా, ఫీజు కట్టాలా వద్దా అని చెప్పేసి అడిగితే ప్రభు వెళ్ళమన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా కొన్నిసార్లు అనేకమైన పరిస్థితులు వస్తాయి. శత్రువు ఏం చేసుకొస్తాడంటే దేవుడు వద్దు, దేవుని మందిరం వద్దు, ఈ ప్రజలు వద్దు, ఇంకో రకంగా వద్దు అని చెప్పి రకరకాల కలవరాలు సమస్యలు తీసుకొచ్చి నిందల అవమానాలు తీసుకొచ్చినప్పుడు అప్పుడు మాటిన 99లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాక్యం చెప్తున్నాడు. ఇప్పటికీ ఉంది అది, చదవండి 2 తిమోతి 4:18 మాట. ఒక్క నిమిషమునమ్మా, 17లో ఉంది. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటించబడి నిమిత్తం అన్ని జనులందరూ దాన్ని విని నిమిత్తమును ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహం నోటి నుండి. కాబట్టి ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. శత్రువైన సాతాడు రకరకాలమైనవన్నీ గర్జించి కలవరపెట్టి కొన్ని విషయాలు అన్ని రకాలు తీసుకొస్తే ప్రభు ఈ మాట ద్వారా నన్ను ఆదరిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను అపోస్తులైన పౌలు అంత పరిచర్య చేసిన వానికి సింహం అంటే అది జంతువు కాదు, తన దగ్గర ఉన్న వాళ్ళే ఎంతో కీడు చేశారు.
ఆ విషయాన్ని పౌలు జీవితం గురించి చెప్తూ ఒక మాట చెప్పాలంటే ఇక్కడ చదవండి, 10వ వచనం, 4:10. ఉమ్, ఉమ్. 14. కాబట్టి ఇవన్నీ పౌలు జీవితంలో కలిగినటువంటి కీడు నష్టాలు అవన్నిటి విషయమే. ఇంకా 2 కొరింథీలో మనకు తెలుసు 9వ అధ్యాయంలో ఎన్ని శ్రమలు అంటే కపట సహోదరుల వలన వచ్చిండేవి. అవన్నీ దాని ప్రభు వాక్యం ద్వారా బలపరచబడి తిరిగి ప్రభు నన్ను బలపరచడం వలన 2000 సంవత్సరంలో మీరు వచ్చినారు యూత్ క్యాంప్కి కొంతమంది, అది వచ్చినట్టున్నాడు పూర్వమిలికి. మన థీమ్ ఏమప్పుడు మర్చిపోయినా, ఎవరెవరు వచ్చినారు వాళ్ళకి ఏమైనా గుర్తుందా? 2 తిమోతి 6 మొదటి వచనం, క్రీస్తు యేసునందున్న కృపచేతను బలవంతుడవు కమ్ము అనే మాట మీద థీమ్ పాల్సుధరంగా చెప్తున్నాడు. పరిస్థితులు ఎన్నొచ్చినా దేవుని కృపచేత మనం ఏం కావాలా? బలం తెచ్చుకోవాలి. అదే కృప అంటే దేవుని వాక్యం ద్వారా. కాబట్టి పౌలు కూడా అంటాడు కదా, నన్ను బలపరచువా అని ఎందే నేను సమస్తమును. కాబట్టి దేవుడు బలపరుచు. కాబట్టి అప్పుడు దేవుని పరిచర్య చేయడానికి పరిస్థితులు ఎన్నొచ్చినా నిలబడి ఎంత ప్రయాసపడి ఎందుకు అందరి వల్లే ఒకవేళ అవి చేసుకోవచ్చు. వాళ్ళ మీకన్నా కొంతమంది తల్లిదండ్రులు పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉండే, తిని బతికేదానికి ఉండే, పెళ్ళిళ్ళు చేసుకొని వాటిని పట్టుకొని తిరగడము, తర్వాత ఉద్యోగాలు చేసుకొని బతికే వాళ్ళు ఉన్నా కూడా నన్ను చాలాసార్లు అనేవాళ్ళు, అన్యులు సైతం అన్నారు, దేవుని నీకేం పిచ్చా, అందరికి లేని నీకెందుకు, వాళ్ళు ఎట్లా ఇల్లు ఇట్లా అని అన్ని రకాలు కొన్ని చెప్పిన. నా గురి ఒకటి, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడైనా ప్రభు వైపు చూడాలా, ప్రభు పని చేయాలి. అదే ఆయన నాకు బహుమానం ఇచ్చే వీళ్ళు కాదు. ఒకసారి చాలా గాయమైన మాటలు మాట్లాడినారు. 2001లో వచ్చి ప్రార్థన చేసినప్పుడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చదివినప్పుడు, పాపాత్ములు తనకి వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకొని ఆయనను తలంచుకునే మాట వచ్చు. ప్రభు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆయన ఎంట ఉన్న వాళ్ళు అవమానం నింద ఇన్ని చేస్తే ప్రభు పాపాత్ములు తనకు వ్యతిరేకం చేసిన తిరస్కారంతో ఓర్చుకోలేదా? నువ్వు ఇంకా రక్తము కారణంతగా ఎదిరింపలేదన్నది కింద. నెక్స్ట్ అప్పుడు అనుకున్నా, ప్రభు కంటే మనమే ఎక్కువ. సరే, ప్రభు న్యాయవంతుడు కదా, ఈ లోకంలో ఏది లేకపోయినా పరలోకంలో అయినా దేవుడు నా కొరకు దాచి ఉంచుండడా? లేదా నేను లోకంలో తీసివేయడం తర్వాత నేను చేసిన పని ఫలం ఒక దినాన దేవుని ఎదుట కనబడదా అని ప్రభు కోసం సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదాం. కాబట్టి దేవుని కొరకై ఇట్లా మనం మంచి కాపరి దేవుని బిడ్డలుగా మనం చూస్తాం. మనం దావీదు కూడా గొర్రెలను ఎత్తుకొని పోయే సమయంలో, మొదటి సమయం 17వ అధ్యాయంలో సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, దాని నోటి నుండి ఏం చేసినట్టే గొర్రె పిల్లను విడిపిస్తూ వచ్చినాడు. సామాన్యమైన విషయం కాదు. బాలుడుగా ఉన్నవాడే సింహాన్ని ఎదిరించినాడంటే ఎంత ధైర్యం ఉండాలి. ఆ గొల్లేత అట్లా మాట్లాడుతున్నట్లుగానే సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవం కలిగిన దేవుని పిల్లని తిరస్కరిస్తున్నాడని చెప్పి ధైర్యంతో వాడిని నేను చంపుదానని ముందుగానే అన్నాడు. అందరూ కలవరపడ్డారు, ఏమో బయటలో మాట్లాడుతున్నారు, ఎవరు ఏం కథ అని చెప్తే ఫలానా యెషయా కుమారుడు దావీదు ఆ పిల్లవాడు గొర్రెలు కాసుకుంటాడు పిలిచి ఇది యుద్ధానికి పంపిస్తే ఒకే రాయి తీసుకొని. కాబట్టి కారణం ఏమంటే సింహం నుండి ఎలుగుబంటి నుండి కాపాడింది దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు గొల్యాత నుండి కాపాడి అవమానం నుండి తొలగించినటువంటి దావీదు. కాబట్టి దేవుని బిడ్డలైన మనం కూడా దేవుడు రక్షించుకున్న తర్వాత మంచి కాపరి అయినాక మంచి కాపరి లక్షణాలు మనలో ఉండాలా. దొంగ కాపరి, జీతగాడు, లేదంటే అలాంటి దైవికమైన లక్షణాలు. అందుకే మనం చదువుకున్న భాగంలో ఆ తోడేళ్ళు ఎట్లయితే గొర్రెలను చర్మం కప్పుకున్నట్టు అట్లా ఉండకూడదు. వారి వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, కాని చెట్టు మనం ఒకటి మనం రక్షణ మార మనసు పొంది దేవుని బిడ్డలమా కాదని మన క్రియలే మన సాక్ష్యం. ప్రకటనలో ఉంది, వారి క్రియలు వాళ్ళ ఎంట సాక్ష్యం. ఎవరు ఏం చెప్పాల్సిన పని, ప్రవర్తన జీవితమే సాక్ష్యం. కాబట్టి మన ప్రభు మంచి కాపరి కాబట్టి ఆ కాపరి లక్షణాలు మనలో ఉండాలి. ఇది మొదటిది. రెండవది, కాబట్టి మొదటిగా మన కాపరిగా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు ఏది కొదలేకుండా నడిపిస్తాడు. రెండవది, మంచి కాపరి అయిన యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన ప్రాణం అర్పించినట్లు మనం కూడా
దేవుని కొరకై, దేవుని సంఘం కొరకై, ప్రజల కొరకై ప్రయాసపడి మనకున్నవన్నీ వ్యయం చేసుకోవాలా. పౌలు అంటారు, నన్ను నేను వ్యయపరచుకుంటుని. ఆసియా దేశంలో తన స్నేహితులు అంత ఉన్నతమైన స్థానంలో ఉద్యోగస్తులుగా ఉన్నారు. అయితే వాటిని అంటే పెంటతో సమానం ఎంచుకున్నాడు పౌలు. దేవుని కోసం పెంటతో సమానంగా ఎంచుకొని నాకు కలిగిన ఆ యొక్క అంటాడు, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవధేయుడను. ఎన్ని జరిగినా దేవుని బిడ్డలకు మనం కూడా అలాంటి మంచి లక్ష్యం, మన మంచి కాపరైన ప్రభువుని అంగీకరించిన తర్వాత అలాంటి మంచి లక్షణాలు, మంచి క్రియలు మనలో కనబడాల. ఇది మంచి కాపరి. రెండవది, మూడవది ఆత్మల కాపరి. చూడండి, 1 పేతురు 2:25. త్వరగా ఈ విషయాలు ముగించుకుంటాము. 2:25. కాబట్టి ఇప్పుడు మన ఆత్మల కాపరి, మన ఆత్మల కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొన్నిసార్లు మనం భద్రం చేస్తాడు. ఎందుకంటే మనం రక్షణ మారు మనసు పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత, ఆయన బిడ్డలుగా మార్చబడిన తర్వాత ఎఫెసీ 1:13 ప్రకారం పరిశుద్ధాత్మ ద్వారా మనం ముద్రించినాడు. అంటే ఆయన బిడ్డలుగా మార్చబడ్డాడు. నువ్వు పాస్ అయిన తర్వాత నీకు సర్టిఫికేట్ ఇస్తారు. యూనివర్సిటీ నుంచి కావచ్చు, కాలేజీ నుంచి కావచ్చు, స్కూల్ నుంచి కావచ్చు, అది ఎక్కడ పోయినా ఓకే. పరిశుద్ధాత్మ దేవుడు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఏం కావాలా, తిరిగి జన్మించి ఉండాలా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ముద్రేసిందే నిజమైన మార మనసు. ఏదో అవకాశం కొద్దీ, పెండ్ల కొద్దీ ఆటకో పోయి ఎవరికి తెలియకుండా ఏదో రకంగా మునిగి వస్తే అది మార మనసు కాదు. సరైన విధానం అసలే కాదు. నీ జీవితంలో మారు మనసు తగిన క్రియలు కనపడాల. అది నిజమైన రక్షణ. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం రక్షణ మారు మనసు పొందిన తర్వాత మన ఆత్మను దేవుడు ఆయన భద్రపరుస్తూ వస్తాడు. ఉదాహరణకి ఎట్లా అంటే, దావీదు మహారాజు రాజు అయిన తర్వాత పాపం చేసినాడు. పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్తను పంపించి, ఆ మనుషుడు నువ్వే అని హెచ్చరిక చేసిన తర్వాత నేను పాపం చేసినాను ఒప్పుకుని 51 కీర్తనలు ఏమంటాడంటే, చదువు 11 వచ్చును, కీర్తనలు 51:11. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పోయిన తర్వాత వాతవేడు మనస్సాక్షి వస్తే దేవుడు విడిచిపెడతాడు. సంసోను జీవితంలో బైబిల్ చూస్తాం, యెహోవా ఆత్మ బలపరిచినాడు, సింహాన్ని చంపేసినాడు, గాడిద ఎముకతో 1000 మందిని చంపేసినాడు. కానీ దాని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత, దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత బందీ అయిపోయినాడు. సౌలుకు కూడా దేవుని ఆత్మ ఉన్నప్పుడు కాదు, మంచిగా జీవించినాడు. దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ వచ్చి పట్టిందంట. ఎప్పుడైనా సరే దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటే దేవుని ఆత్మ వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోతుంది. అది వాదువేవుడు మనస్సాక్షి అయిపోతుంది. అప్పుడు వాళ్ళలో దేవుని ఆత్మ వెళ్ళిపోగానే ప్రసాద హృదయంలో మనకు పాఠాల్లో ఉన్నాయి. చివరిగా మళ్ళా మొదటి విడిచిపెట్టిపోయినటువంటి చూస్తాం కదా, ఒక దెయ్యం వదిలిపెట్టిపోతే అది పోయి మళ్ళీ 7 దేళ్ళని అంటి పెట్టుకొని వస్తుందంట, ఖాళీ ఉంది రాండి అని, అవకాశం దొరికిందని. మళ్ళీ అట్టి వారు నూతన పరచట, ఒక్కసారి రక్షణ మారమనిసిన దేవుళ్ళని తొలగిపోయిన వాళ్ళని చెప్పాలి, మాకు తెలిసి ఇదంతా అంటారు. కష్టం వాళ్ళని తెలుగుకున్న వాళ్ళు కొత్తలైనా భయంతో భక్తితో వింటారు, దేవుడికి లోబడతారు. కానీ అంటారు కదా, అన్నీ తెలిసిన వాళ్ళు గౌరవ చెప్తారు అన్నట్లుంటుంది కథ. అట్టి వారు నూతన పరుచుట, అదే సుంకరులు, వేషలు, పాపులైనా దేవుని నమ్ముతున్నారు. వెంట ఉన్న శాస్త్రులు, పరిచయాలు ప్రభువును శోధిస్తున్నారు, వెంబడిస్తున్నారు, అంతేగాని సిలువే చిడిచినారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మన ఆత్మను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భద్రపరుస్తున్నాడు. ఆత్మల కాపరిగా, అంటే మన ఆత్మ నిత్య నరని ఆత్మ యెహోవా పెట్టిన. కాబట్టి ఆత్మను ఆర్పకూడదు. ఈ ఆత్మ ఆరిపోయిందంటే చీకటి. నీ జీవితం నువ్వు ఏం చేస్తున్నావో, ఎట్లా సౌలు లెక్క తల తిప్పు చేత సౌలు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, ఏం చేస్తున్నాడో సౌలుకే తెలియదు. దేవుని ఆత్మ పోయిన తర్వాత దైవికమైన విషయాల మీద మనస్సు ఉండదు, ఆసక్తి ఉండదు, చేసే వాళ్ళ మీద కూడా శ్రద్ధ ఉండదు. దావీదు చేస్తే దావీదుని చంపాలనుకున్నాడు, ఎక్కడున్నాడంటే అక్కడ పోవాలనుకున్నాడు. అసూయ, ద్వేషం, ఏ నరహంతకుని అందు నిత్య జీవము. అందుకే మనం ఏం కలిగి ఉండాలంటే ఆత్మల కాపరైన ప్రభు ఆత్మ మనం కలిగిన వాళ్ళు. అందుకే దావీదు మరి 143:10 వచ్చింది, చదవండి. 143:10. కాబట్టి దేవుని ఆత్మ నడిపించినప్పుడు సమభూమి గల ప్రదేశంలో, అంటే సమాధానకరమైన విధానంలో దేవుని ఆత్మ చేత నడిపించబడితే ఉంటుంది.
అని అక్కడ ఎట్లా అది అంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. దేవుని చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడు నడుచుకుంటావో అన్నీ నీకు క్షేమం కలుగుతాయి. గుర్తుంచుకోవాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నట్టు నీకు ఏది క్షేమం కలగదు. దేవుని చిత్తం అంటే ఏం? దేవుని ఇష్టం, దేవుని మాట విని దాని ప్రకారం జీవించడం. నీకు ఒకటే రుజువు, నీకు వచ్చే పరిస్థితులు, ఎదిరింపులు, వాటిలో విజయం పొందలేకపోవడానికి లేదా మేలు కలగకపోవడానికి క్షేమం కల. అందుకే దావీదు చివరికి ఏమన్నా, దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. ఎందుకంటే ఇంక అంతకు మించింది లేదు. భగత్ సింగ్ గారు కూడా నీకు అన్నిటికంటే శ్రేష్టమైన సంగతి ఏమంటే ఆయన చిత్తంగా అనుకొని దాన్ని చేయుటే నాకు శ్రేష్టమైన సంగతి అన్నాడు. కానీ మనం ఏం కనుకోం. మన సొంత ఆలోచన అన్నీ పోయిన తర్వాత ఎన్ని ప్రాణాలు చేసి ఎవరు వింటారు? కాబట్టి కొన్నిసార్లు దేవుని నామమును దూషణ పాలు ఎందరు ఆత్మచేత నడిపించబడతారు వారందరూ కూడా. కాబట్టి ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరనేది. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడాలి. అదే దేవుని చిత్తానుసారంగా నడుచు. కాబట్టి ఆత్మల కాపరైన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ కింద మనం ఉండాలి. ఒకవేళ లేకపోతే 10 మంది కన్యకలకు మనకు తెలుసు ఆత్మలు డ్యూటీలు ఉన్నాయి, వాటిలో నూనె లేదు, ఆరిపోయినాయి. ఏమైపోయినారు వాళ్ళు? 5 మంది. వెలుగుచుండిన వాళ్ళేమో లోనికి వెళ్ళినారు, పెళ్లి కుమారుని వెంట వెళ్ళినారు. కానీ దీపములు నూనె లేని వారు విడిచిపెట్టిన తర్వాత మీరెవరో నేను మిమ్మను ఎరగనన్నారు. ఒక దినం వస్తుంది ప్రభు వచ్చినప్పుడు, నీ ఆత్మను ఆర్పుకొని మనస్సాక్షిని చంపుకొని నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నట్లు ఒక దినం వస్తుంది, నువ్వు విడబడతావు. సంసోను విడబడ్డాడు, సౌలు విడబడ్డాడు. బైబిల్ గ్రంథం ఎంతోమంది దేవుని చేత విడబడిన వ్యక్తులుగా ఉండ. ఆ స్థితికి రాకూడదంటే ప్రభు నీ ఆత్మలకు కాపరిగా ఉన్నాడా లేదా? అది నిన్ను భద్రం చేస్తుంది. ప్రభు ఆత్మ నిన్నేం చేస్తుందంటే భద్రం చేస్తుంది, ఏం నడిపిస్తుంది. ఇది ఇటేళ్ళు ఇట్లు వెళ్ళకూడదు, ఇట్లు చేయకూడదు. కాబట్టి దేవుని ఆత్మను పోగొట్టుకొని బ్రతికితే అప్పుడు సాక్ష్యం చెడిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. నలుగురు ఎదుట మనం ఏమవుతామంటే మన సాక్ష్యం సరైనదిగా లేనప్పుడు దేవుడు మనలో కార్యం చేయటం మానివేస్తాడు. మిమ్మల్ని బట్టి కదా నా నామ అన్ని జనుల మధ్యలో. కొన్నిసార్లు అప్పుడే మనల్ని బట్టి దేవుడి నామానికి దూషణ కలుగుతుంది. ప్రభు వలలో పాల్పొందుతున్న మన ఆత్మల కాపరైన ప్రభు మనల్ని నడిపిస్తున్నాడా? దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టంగా నడుచుకుంటున్నామా? అందుకే ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారు. దాన్ని ప్రభు బోధించిన బోధలో మొట్టమొదటి మాట అదే, మత్తయి సువార్త 5:3 కాబట్టి ఆత్మ విషయం దీనులుగా దేవుని బిడ్డలుగా ఉండాలి. అది ఆత్మల కాపరి. 4వది గొప్ప కాపరి. చదవండి ఎబ్రీ పత్రిక 13:20. చాలేం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. ఇది ఏం సూచిస్తుందంటే గొర్రెల గొప్ప కాపరి అంటే ఎట్లయితే యజమానుడు తన చిత్తానుసారంగా గొర్రెల మేపి నడిపించినట్లు వింటాయో ఆ రీతిగా మనం కూడా ఆయన ఉద్దేశముని నెరవేర్చుకొనడానికి ఆయన కాపరిగా ఉంటాడు. యేసు నడిపిస్తుంటాడు. అది మనం ఎక్కడ చూస్తాం? అపోస్తుల కార్యంలో 13:22. దావీదు విషయంలో దేవుడు అదే అంటున్నాడు. చదవండి 13:22. అపోస్తుల కార్యములు 13:22. కాబట్టి దేవుని ఉద్దేశములు ఎవరు నెరవేరుస్తారో దేవుడు వాళ్ళని అభిషేకించి వాడుకుంటాడు. దేవుడు అన్ని విషయాల్లో దావీదుని ఎట్లయితే తప్పిస్తూ వచ్చినాడో తనకు కలిగిన అపాయాల కీడులు అన్ని విషయాల్లో దేవుని ఉద్దేశం ఉండాలి. సౌలును ఉద్దేశం లేదు, మనుషులు కోరుకుంటే రాజునిచ్చినాడు. పెయిన్ అదే ఉంది. పెయిన్ చదివితే ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా 21లో మనుషులు కోరినారు. కానీ ఇక్కడ ఏమన్నాడు 22లో? దావీదును వారికి రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏదైనా సరే మనకు మనంగా ఏర్పాటు చేసుకునే దాని వల్ల నష్టం. కానీ దేవుని ఏర్పాటు దేవుని ఉద్దేశం ఉండి ఇచ్చింది కనుక అది నెరవేరిస్తే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఆశీర్వాదం ఎందుకు పొందలేము? దేవుడు మన ఎడల ఎందుకు తన ఉద్దేశం నెరవేర్చబడలేకపోతున్నా అంటే ఆయన మాట మన చిత్తం నెరవేర్చట్లేదు. ఇప్పుడు నీకు అర్థం కాదు దేవుని చిత్తము. అందుకే ప్రభు సిలువలో పోవడానికి ముందుగా గెస్సేమని తోటలో తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే.
ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి, నా చిత్తం కాదు, ప్రభు కొరకై అలాంటి సమర్పణ, అలాంటి భారం, అలాంటి త్యాగం. దేవా, నా యందు నీకు ఆయాస్కరమైన ఏదైనా కల జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోండి. చదవండి 139:23 వచనం. కీర్తన 139:23 వచనం. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ఉండేవాళ్ళు దేవునికి ఆయాస్కరమైనది వాళ్ళ మనసులో ఉంచుకోకూడదు. ఉంచుకుంటే దేవుని చిత్తం నెరవేర్చబడదు. రెండవది, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి ఆటంకపరుచుకున్న వారికి నష్టం. అది ఎట్లా అంటే అంటారు కదా, ఏమంటారంటే వయసు నన్నాళ్ళు ఏం కనపడదు, వయసు అయిపోయిన తర్వాత అర్థమవుతుందంట. అట్లా అప్పుడు వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి ప్రాకులాడతారు, ప్రయాసపడతారు, బలము, శక్తి ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇతరులు చెప్పినట్టు విన్నారు. అదే పేతురుతో ప్రభు అనేది. వయసు అయిపోయిన తర్వాత అప్పుడు ఉంటుంది నీ పరిస్థితి. అప్పుడు సౌలు వల్ల దుఃఖించే ప్రయోజనం, సంసోను వల్ల ఏడ్చే ప్రయోజనం. దేవుని ఉద్దేశంలోకి రాకపోతే అంతా నీకు నష్టమే. నువ్వు ఏది చేసినా అది నష్టమే, నష్టమే, నష్టమే. నువ్వు ఎక్కడ వెళ్ళినా అది నష్టమే. దానివల్ల క్షేమం అయితే లేదు. ఆశీర్వాదమును తర్వాత ఏశావు కన్నీళ్ళు విడిచి, ఇది హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. చదవండి, 12వ అధ్యాయం కదా, 12:16. పదిహేడు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్ళు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరక విసర్జింపబడనని మీరు ఎరుగుతారు. దేవుని కృపను పొందకుండా తప్పించుకుంటే ఎంతో నష్టం. ఏశావు భ్రష్టుడైపోయినాడు. దేవునికి వ్యతిరేకమైన విధానంలో జీవించడానికి సంతతి కలుగుతూ వచ్చి యూదా అనుకున్నాడు డబ్బు సంత తీసుకొని బాగుపడతానని యేసుప్రభుని అప్పగించి. కానీ ప్రభు దగ్గర రాకుండానే ఏమైపోయినాడు, ఉరిపోసుకొని దుర్మరణం. అదే పేతురు తప్పిపోయినా కూడా ప్రభు దగ్గరికి వచ్చినాడు. వచ్చిన తర్వాత క్షమాపణ పొందినాడు. తిరిగి ప్రభు గొప్పగా వాడుకున్నాడు. పేతురుతో ప్రభు వాగ్దానం చేశాడు. ఏమని చేసినాడు? నీ మీద నా సంగమను అతను పాతాళం యొక్క ద్వారం దాని ఎదుట. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. తిరిగి పేతురు రావాలా. పేతురు వచ్చిన తర్వాత తిరిగి ఏం చేసినాడు? పేతురును ఆ వాగ్దానం మొదట సంఘం పేతురుతోనే ఆరంభం. అది దేవుని ఇష్టం. కాబట్టి దేవుని ఇష్టానికి మనం లోబడినప్పుడే గొప్ప పరిచర్య కానీ, గొప్ప ఆశీర్వాదం కానీ, క్షేమం కానీ అన్నీ మనం పొందుతూ వస్తాం. దేవుని విషయంలో మనము దేవునికి లోబడకపోతే అంతా నష్టమే. చివరికి కన్నీళ్ళు విడిచి దుఃఖముతో నిట్టూర్పుతో అన్నారు. ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు ఎట్లంటే ఎప్పుడు తెల్లవారునా అని రాత్రి అనుకుంటాడంట, ఎప్పుడు పొద్దు గురుంకునా అని పొగలంతా అనుకున్నాడంటే. అంటే నెమ్మది లేదు, సమాధానం లేదు, ఏం జరుగుతుందో జరుగు. కొన్నిసార్లు చాలామంది అట్లే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఈ లోకాన్ని ముగించాలనుకునే వాళ్ళు ముగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని కృపను బట్టి మన ఆత్మలు కాపాడి మనల్ని ఏం చేస్తున్నాడంటే భద్రపరిచినాడు. అలాంటి దురాలోచన మనలోకి రాకుండా పరిశుద్ధాత్మ దేవుడిని మన కాపులు ఉంచి దేవుడున్నాడు, విశ్వాసం కదా కొనసాగించి యేసు సాగిపోదాం, ప్రభు సాయం చేస్తాడని వెళుతూ వచ్చు. తర్వాత గొప్ప కాపరి మనం ఏం చేస్తున్నాడంటే తన ఉద్దేశం నెరవేర్చడానికి గొప్పరి కాపుగా ఉన్నాడు. ఇదే 13:20 ఆ మాట మనం చూస్తాం. చదవండి, గొర్రెల హెబ్రీ పత్రిక 13:20. గొర్రెల గొప్ప కాపరైన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధం రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును. కాబట్టి తనకు అనుకూలమైనది ఎప్పుడు జరిగిస్తాడంటే ఆయన మాట విన్నప్పుడు. అదే గొప్ప కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాళ్ళు అలాంటి కాపరిని మనకు గొర్రెపిల్ల మనకు కాపరిగా ఉండినట్లుగా మనము కలిగిన వారుగా ఉండాలి. ఆయన మాట విని ఆయనకు లోబడి జీవించాలి. దాని ప్రకారం నడుచుకుంటేనే నీకు క్షేమము, మేలు, ఆశీర్వాదం. అన్నిటికంటే ముఖ్యమైనది పరలోక రాజ్యం. చివరిది 5వ చూస్తాము చూడండి. 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనం.
కాబట్టి ఇక్కడ ప్రధాన కాపరి ఒక దినాన వస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, లేదంటే మనం ఈ లోకం ముగించుకుని ప్రభు దగ్గర పోయినప్పుడు, ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుందంటే ఏం చేస్తాడంట, మీరు వాడబారని మహిమా కిరీటం. ప్రభు దగ్గర మనము బహుమానం పొందాలి. మనం చేసిన పనిని బట్టి ఒక దినం బహుమానం ఉంటుంది. మత్తయి సువార్త 25లో మనం చూస్తూ వస్తాం 14 నుంచి. 1, 2, 5 తలాంతులు. 5 10 చేసినవాడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే కనుక ఈ 10 పట్టణాల మీద నీవు అధికారం. 2 చేసినవాడు అట్లే మెచ్చుకున్నాడు. కానీ 1 చేసిన వాడు చెడ్డవాడు సోమరైన దాసుని బట్టి, సోమరివైన దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన సమయం, దేవుడు నీకు ఇచ్చిన డబ్బు కానీ సమయం కానీ అన్నీ కూడా దేవుని కొరకు వాడడానికి ఇష్టపడాల. అందుకే లోకంలో ఎంత ఖర్చు పెట్టినా అది దేవుడు లెక్క పెట్టడు. కానీ దేవుని కొరకే ఖర్చు పెట్టిందే దేవుడు లెక్కించి పరలోకంలో నీకు అకౌంట్లోకి వేస్తాడు. నెల అయితేనే మీకు చేసిన దానికి జీతం వస్తుంది కదా. అట్లాగానే నువ్వు భూమి మీద ఆయన నామాన్ని బట్టి చేసిన పరిచర్ని బట్టి చదవండి. ఎబ్రీ పత్రిక 6:10. కాబట్టి దేవుని ప్రేమను బట్టి నువ్వు ఈ లోకంలో ప్రభునామాన్ని బట్టి నీ కలిగిన దాంట్లో ఎవరికైనా సరే ఏదో రకమైన పరిచర్య, దేవుని రాజు సువార్త ప్రకటించబడాలా, ఖర్చు పెట్టాలా, దేవుని ప్రజలైన వారికి ఆ సంతోషం పొందినట్లుగా వాళ్ళు తగిన ఏర్పాట్లు చేయాలా, దాని కొరకు మనం సమర్పణ కలిగి ఉండాలా, ప్రయాసపడాలా. ఎంతోమందిని దేవుని ఇంటికి నడిపించే దాని కొరకై ప్రయాసపడాలి. దాని అంతటిని బట్టి దేవుడు ఒక దినం వస్తుంది మహిమా కిరీటం ప్రభు దగ్గర బహుమానం పొందుతూ వస్తాం. అది చేయకపోతే సోమరువైన చెడ్డదాసుని వలె శిక్షకు గురవుతాం. మనకు తెలుసు, రూతు బోయజు పొలంలో బోయజు మాట వినింది, పొలంలో పని చేసింది. ప్రభు అన్న అక్కడ బోయజు ఏమన్నాడు చదవండి. 2:12 రూతు గ్రంథం 2:12. కాబట్టి ఆమెతో అన్నాడు, నీకు ఆయన సంపూర్ణమైన నువ్వు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలము ఇచ్చును. ప్రకటన 22:12. కాబట్టి దేవుని దగ్గర నువ్వు చేసిన దానికి జీతం ఉంది. ఎంత ప్రార్థన చేసినావు, ఎంత ప్రయాసపడినావు, ప్రభు కొరకై ఎంత ఖర్చు పెట్టినావు, ఎంతగా దేవుని కొరకై దేవుని ఆయన నీతి ఆయన రాజ్యం వ్యాప్తి కొరకై ఎంత ప్రయాసపడినావు, ఎంత సమర్పించుకున్నావు, ఎంత పరిచర్య చేసినావు, ఆ ఆశీర్వాదము పరలోకంలోనే ఉంటుంది, భూలోకంలోనే ఉంటుంది. భూలోకంలో నువ్వు చేసిన దానికి ప్రతిఫలంగా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా అబ్రహామును బట్టి ఇస్సాకును దేవుడు 100 ఆశ్రయిస్తూ వచ్చినాడు. అబ్రహామును అన్నిటిలో ఏం చేసినాడంట, యెహోవా ఆశ్రయించినని రాయబడింది. అన్నిటిలో 100 క్రమక్రమంగా ఇంకా ఎక్కువగా మనం ఆశ్రయించబడాలా అంటే ప్రభు మనకు బహుమానం ప్రభు దగ్గర పొందాలంటే ఆయన పనిని, ఆ యొక్క ప్రధాన కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పనిని మనం చేసినప్పుడే ఆ ఫలం పొందుతూ వస్తాం. కాబట్టి ఆ సంఘంలో కూడా చదవండి, ఆ సంఘం కోసమే ప్రభు ఏం చేస్తూ చివరిగా 4 ఎఫెసు పత్రిక 4:13 పరిశుద్ధులు సంపూర్ణమగినట్లు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరు అపోస్తలుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. కాబట్టి అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమైన మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమును కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. దేవుని పిల్లలుగా మనం అట్లుండకూడదు. దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు అనేకమైన విషయాలు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ ప్రభు మాటలు లోబడినప్పుడు అవన్నీ విషయాలు ప్రభు చేస్తూ ఎన్నో పోరాటాలు. మీరు అనుకున్న తేలిక కాదు. సంఘం నడిపి ఒక రకంగా ఉంటాయి, అన్ని సమస్యలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, ఎదిరించే వాళ్ళు వస్తారు,
అలిగే వాళ్ళు ఉంటారు, మాకు చెప్పకపోయినా మాకు ప్రార్థన చేసేకి రాలేదనే వాళ్ళు ఉంటారు. మాకు చెప్పరు కానీ వాళ్ళు చేయాల. వాళ్ళు ఎట్లా జీవించినా మనం వాళ్ళ కార్యాలు చేయాల. వాళ్ళు ఎట్లా రాకుండా ఎన్నేళ్ళు తిరిగినా ఏడాడబోయి ఏమేమి పరిస్థితులు చేసినా వాళ్ళు ప్రార్థన చేయాలా. మమ్మల్ని పట్టించుకోవాలి. అందుకే మేము చర్చికి రాము. లేదా మా విషయంలో ఇట్లా చేసినారు. ఇవన్నీ కుయుక్తితో ఇక్కడ అన్నాడు చూ కదా. కొంతమంది అవునులే అట్లా చేయకూడదులే, ఆయన అంతేలే మాట్లాడేది, ఆయనకి ఏం తెలుస్తుందిలే. వాక్యానుసారంగా నడిపించాలి, క్రమపరచాలి. ఓ స్కూల్ ఉంది, మంచి క్రమశిక్షణ ఎందుకు పెడతారంటే చక్కగా టయానికి పోవాలా, చదువుకోవాలా, రాయాలా అన్ని వాళ్ళు భవిష్యత్తులో వారు మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి. దాన్ని తప్పించుకొని తిరిగిన వాళ్ళు పరీక్షలు ఫెయిల్ అవుతారు. వాళ్ళ జీవితం కూడా ఏమవుతుంది చెప్పినా కదా. బాగా చదువుకుంటే ఆటో అది కారు ఓనర్ అవుతావు, తప్పించుకొని తిరిగితే కారుకి డ్రైవర్ అవుతావు, లేదంటే మెకానిక్ అవుతావు, లేదంటే ఇంకా అంతకీ దరిద్రంగా ఉంటే కారులు తుడిచే పని ఇది. దేవుని ఇంట్లో కూడా అంతే. దేవుడు ఇచ్చిన చెప్పినాం కదా, సాధకం చేసుకోవాలి. చదవండి అదే మాట. నేను ఆ సాధన చేసుకున్నా కూడా చెప్తున్నా. ఎంత చదివానో, ఎంత ప్రయాసపడినా దేవుని కొరకై. మనం బైబిల్ పట్టణంలో చదువుతున్న దైవభక్తి 4:8 కదమ్మా. శరీర సంబంధమైన సాధన కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలో. కాబట్టి దైవభక్తి సాధన చేసుకోవాలి. అది అనేకులకు అందించబడాలి. ఓ వ్యక్తి బాగా గొప్పవాడైనాడు అనుకోండి, అది అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలా. మన ద్వారా సంఘంలో దేని పని, పాటలు పాడేది ఇచ్చినాడా, వాయిద్యాలు వాయించేది ఇచ్చినాడా, వాక్యం బోధించేది ఇచ్చినాడా, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవుని కొరకై ఖర్చు పెట్టేది ఇచ్చినాడా, ఆశ్రయించినాడా, దాని అంతట్లో దేవుడు నీకు ఇచ్చిన దాన్ని అన్ని లెక్క రాస్తాడు. ఇన్నేళ్ళు బతికితే ఏం చేయాలా, కుక్క బతుకు తిన్నన్నాళ్ళు ఆడేడు తిని లాస్ట్ చచ్చిపోతే దాన్ని ఊరిబయట పడేసి వస్తారు. ఇంటికి కావులు ఉంటున్నాడు కూడా ఇంట్లో పెట్టుకుంటాడా. నేను మంచి మారుతున్నారు వాళ్ళు బాగా సాక్కొని చనిపోతే ఇంటి ముందరే గొంతు తీసి ఆడే పూంచి దాని మీద ఒక షెట్ వేసినాడు. ఏమంటే మా ఇంట్లో ఉన్నారు. పాతకాలంలో కొంతమంది ఆవులు చనిపోతే ఎద్దులు కానీ ఆవులు బాగా మా ఇంటికి గొప్ప చేసింది ఇది మా కుటుంబానికి, దాన్ని పడేరు. ఏం చేస్తారంటే వాళ్ళ పొలంలో కానీ ఎక్కడన్నా చోట గొంతు తీసి పాతి పెడతారు. కారణం ఏంటి, దానివల్ల మేమేం పొందినాము, మేలు పొందినాము. మన ద్వారా కూడా సంఘంలో ఎట్లుండాలా, అనేకులకు మేలు ఉండాలా, క్షేమం ఉండాలా, దేవునికి మహిమకరంగా బతకాలా. ఊరికే మనం లోకస్తుల్లాగా తినేకి తాగేకి ప్రయాసపడేకి దానికి దీనికి ఏం ప్రయోజనం. ఇది జీవితకాలం మట్టుకే. ఇక్కడ ఉండేదానికి ఈడ తినేదానికి బతికేది ఏం బతుకది. నువ్వు బతుకుతావు, కుక్క బతుకుతావు అని ఒక ఆయన అన్నాడు ముసలాయనతో. కుక్క బతుకుతావు, నువ్వేందుకు బతికేదని నన్ను అనేవాడు. సరేలేపా నువ్వు రాజులకు బతుకుపోయినేవాడిని నేను చెప్తున్నా. పిల్లలు ఎందుకు చెప్తామంటే తినేదానికి మనం కొరకు కాదు, దేవుని కొరకు. దేవుడు రక్షించుకుంది ఏం తెలుసా, నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన పరిచర్య, యెహోవా కార్యములు రసద్దుగా చేయవాడు. కాబట్టి ఈడేముందంటే పెళ్ళైన వాళ్ళందరికీ ప్రమోషన్ ఏది ముట్టుకోరు. సాబులు వేసినాక వచ్చి కూర్చుంటారు. మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు వస్తారు పోతారు. ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్ వచ్చింది. పెళ్లి కాని వాళ్ళు ఎవరు ఉన్నారో, జాన్ ఉన్నాడో, నేనున్నాం కదా. వాళ్ళ పని అందరికి వచ్చేకి చేసినకి పెట్టేయకుండా మిగతా వాళ్ళంతా ఎట్లున్నారు. ఇప్పుడు సామేలు ఉన్నాడు పాపం, నెలకు 10,000 సంపాదించుకుంటున్నాడు. ఆదివారం వస్తాడు, మిగతా నెలకు కనపడ్డు. మిగతా వాళ్ళు ఉన్నారు అంత గొప్ప గొప్ప సోదరులు చదివేవాళ్ళు. ఇంకా వాళ్ళు అనుకోకూడదు, వాళ్ళ చదువు బండారం అంతా బయట పెడుతుంది. ఏమీ లేదు, ఏం ప్రయోజనం లేదు. ఎంత ప్రార్థన చేసుకుంటున్నావు, ఎంత దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నావు, ఎంత ప్రయాసపడుతున్నావు. అందుకే ఒకసారి పాపం జాన్ ఒకటే చేయలేని నేను లేచి నేను స్టేషన్కి పోయి పిలుచుకొచ్చి, ఎందుకంటే మందిరం క్లీన్ చేశారు ఆర్డర్ చేయాల. ఇప్పుడు కాదు, ఇప్పుడు అన్ని సమృద్ధిగా మేము చేసిన దినాల్లో ఎట్లుంది అంటే అన్ని రకాలు చేసేవాళ్ళం. కాసు ఉడిసేది మేమే, సాబులు వేసేది మేమే, కుక్కలు గలీజ్ చేసిన ఎత్తేసేది మేమే. తర్వాత ఇవన్నీ పెయింట్లు కొట్టి సున్నాలు కొట్టి అన్నీ ఎట్లుండే ఒక నెల అంతా చేసి పండుగలు జ్వరం వచ్చేది తెలుసా. అప్పటికేదో జ్వరం మాత్రలు వేసుకునేవాళ్ళం. కాబట్టి ఎందుకంటే దేవుని సంఘం, దేవుని పని. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎంతగా సోమరిగా దేవుని పని చేయకుండా ఒక తలాంతి ఇచ్చినవాడు ఎట్లయితే దేవుని చేత సోమరివైనా, దేవుడి నీకు ఇచ్చిన పని సమయంలో దేవుని ఇంటికి సమయానికి వచ్చేది నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా చదువుకోవాలి. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేయాలి నేను అడుగుతున్నాడు. కాబట్టి ఇవన్నీ మనం ఎప్పుడు కలిగి ఉంటే అప్పుడు మన జీవితంలో ఆయన ప్రధాన కాపరిగా మనకుండి మన ముందు ఉండి నడిపిస్తాడు. ఆయన మన రెండో వాగ్దానంలో ఏముంది, ఆయన చదవండి. సార్వత్రిక సంఘ వాగ్దానంలో రెండోది
యెహోవా నీకు రెండోదమ్మా నీ నియామకం ఉండని కళ్ళు మీకు కనపడుతున్నాయి కదా. ఏముంది? మీ ముందు నడుచువాడు అప్పుడు కాపరి ముందు నడుస్తాడు, పందులకైతే వెనక నడుస్తారు. పాసలు ఎనుములకి పందులకి వెనక పోతారు, కానీ గొర్రెల కాపరి ముందు నడుస్తారు. కాబట్టి ప్రభు మన ముందు నడిచిన అంటే మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తాడు, ఇత్తడి తలుపులను ఇనుప గడియాలను విరగొడతాడు. అదే దావీదు జీవితంలోనే జరిగిండేది. ఎన్ని పరిస్థితులు వచ్చినా దావీదును ముందుగా నడిపిస్తూ వచ్చినాడు. చివరికి ఇశ్రాయేలు మీద రాజుగా 40 సంవత్సరాలు రాజుగా అభిషేకించి వాడుకున్నాడు. గొప్ప దావీదు లాంటి కాపరి మీకు అనుగ్రహిస్తానని సలహాచోడు రాయబడింది. టైం లేదు కాబట్టి చెప్పండి. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలైన మనము ఆ యొక్క ప్రధాన కాపరి చేత మనం బహుమానం పొందాలంటే దేవుడు మనకిచ్చిన పరిచర్యను మనం చేసేవారిగా ఉండాలి. ఆ రీతిగా మొదటిదేమో దేవుడు మన కాపరిగా ఉండాలి. రెండోది ఆయన మంచి కాపరి కాబట్టి ఆ లక్షణాలు మనం కలిగి ఉండాలి. మూడోదేమో ఆత్మల కాపరి కాబట్టి మన ఆత్మను భద్రం చేస్తున్నాడు, మనం కాపాడుకోవాలి. నాలుగోదేమో గొప్ప కాపరి, తన ఉద్దేశం నెరవేర్చడానికి నడిపించినప్పుడు కాపరి ఏమనుకుంటాడంటే ఇటు పోతే మంచి పచ్చిక పేర్లు ఉన్నాయి, మంచి గడ్డి ఉంది, అటు పోతే మంచి నీళ్లు ఉన్నాయి తాగేదానికి. ఎందుకంటే అవి ఆడబడితే ఆడ తిను గొర్రెలు, ఏడబడితే ఆడ తాగు, మురికి నీళ్ళు గిరికి నీళ్ళు తాగు, ఎట్లా గడ్డి పెడితే అట్లా దీని గొర్రెలు శ్రేష్టమైనది. కాబట్టి ఆ కాపరి ఆ రీతిగా మనకు కూడా దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు, గొప్ప కాపరిగా. చివరిగా మనం చూసినప్పుడు ప్రధాన కాపరి మన జీవితంలో ముఖ్యమైన వాడుగా ఉండి దేవుడు మనకిచ్చినప్పుడు ఆ మహిమా కిరీటం పొందాలంటే, ఆ బహుమానం పొందాలంటే దేవుని పని నమ్మకంగా చేసేవారు ఉన్నప్పుడే ఒక దినం ప్రభు మనం ఈ లోకంలో చేసిన దాని మనకి పరలోకంలోనూ బహుమానం ఉంటుంది, భూమి మీద నీ పిల్లలకు కూడా ఆశీర్వాదం ఉంటుంది. ఆ రీతిగా దేవుని వాక్య వెలుగులో మనము ఇది చదువుకొని ముగించుకుందామండి. ప్రకటన 7:17 అందరు కలిపి చదువుతూ వస్తాం. ప్రకటన 7:17 ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కాబట్టి ప్రతి మనుషుడు మోకాళ్ళ మీదకి రండి, పరీక్షించుకొని ప్రభు మన కాపరిగా ఉన్నాడా? ఆ మంచి కాపరి లక్షణాలు మనం కలిగి ఉన్నామా? మరి కాపరి అయినటువంటి దేవుడు ఆత్మల కాపరిగా ఉన్నాడు, మన ఆత్మను భద్రపరుచుకున్నప్పుడు ఆయన ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా? గొప్ప కాపరి అయిన ప్రభును మనం వెంబడిస్తే ఆ ఫలం పొందుతూ వస్తాం. చివరిగా ప్రధాన కాపరి మన జీవితంలో ఉన్నప్పుడు ఆ ప్రధాన కాపరి మాట విని ఆయన చెప్పిన పని నెరవేర్చినప్పుడు బహుమానం పొందేవారుగా ఉంటాం. ఒక నిమిషం పరీక్షించుకో, యోగ్యమైన విధానం తీర్మానం చేసుకొని ప్రభు యొక్క బలలో పాలు పొందు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడి పరలోకంలో ఎట్లయితే ఆ గొర్రెపిల్ల నిన్ను ఆ జీవజల బుగ్గలు ఎదుగు నడిపిస్తుందో ప్రభు దగ్గరికి నడిపించి ఆ సంతోషం ఆనందం నువ్వు పొందుతూ వస్తావు.